హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఆలూ బజ్జీ చాలా సింపుల్ గా చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ 2 ఆలుగడ్డలు అయితే తీసుకుంటున్నాం. ఒకటి తెల్లది, ఒకటి ఎల్లో కలర్ లో ఉండేది అనమాట. ఆలూనైతే ఇప్పుడు స్లైసెస్ లాగా తీసుకుంటున్నాం. స్లైసర్ ఉంటే మనకి చాలా స్పీడ్ గా అయిపోతుంది అనమాట పని అనేది. చూసారు కదా, ఇప్పుడు మనకి స్లైసర్లు అయిపోతే ఇలా నైఫ్ తో కూడా రౌండ్ గా కట్ చేసుకోవచ్చు. ఉన్న ఆలూను కూడా ఇప్పుడు స్లైసెస్ లాగా తీసేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటని చూద్దాం. ఇలా స్లైసెస్ తీసుకున్న ఈ ఆలూని ఇలా ఉప్పు వాటర్ లో వేసుకొని నీట్ గా కడిగేసుకోవాలి. ఒక్కసారి దానికి ఉన్న జిడ్డంతా పోతుంది. ఒక్కసారి అలా కడిగేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ లో వేసేసుకుని వీటిని కొంచెం ఉప్పు వేసుకుంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. శనగపిండి 1 కప్పు, 1 స్పూన్ బియ్యం పిండి, 1/2 స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, 1 స్పూన్ కారం, జీలకర్ర 1/2 స్పూన్, అలానే కుకింగ్ సోడా కూడా 1/2 స్పూన్, కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని ఇలా ఒక 3 స్పూన్లు, 1/2 స్పూన్ వాము కూడా వేసుకొని ఇలా ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ ఈ పిండిని అనేది బాగా కలుపుకోవాలి. అది కూడా కొంచెం థిక్గానే కలుపుకోవాలి, మరీ లూజ్ గా కలుపుకోవద్దు. ఎందుకంటే ఆలూ స్లైస్ అనేది పిండిలో డిప్ చేసుకొని ఆయిల్లో వేసుకునేటప్పుడు కూడా కరెక్ట్ గా మనకి బజ్జీ అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ ప్రాసెస్ లో కలుపుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టుకున్నాం. ఆయిల్ కూడా బాగా వేడెక్కిన తర్వాత మాత్రమే ఇలా 1 by 1 వేసేసుకుంటే బజ్జీ అనేది పొంగుతుంది. అలానే మంచి కలర్ లో కూడా డీప్ ఫ్రై అయితే అవుతాయి అన్నమాట. చూసారు కదా, ఈ కలర్ లోకి వచ్చిన తర్వాత ఇలా తీసేసుకోవాలి. అలానే బయట ఆలూ బజ్జీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది, కానీ ఎక్కువ ఆయిల్ డీప్ ఫ్రై చేసి చేస్తారు కదా, దానికంటే కూడా ఇలా ఇంట్లో మనకి ఫ్రెష్ ఆయిల్ లో ఇలా డీప్ ఫ్రై చేసుకున్నామంటే మంచి కలర్ లో వస్తాయి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి అన్నమాట. ఇలా 1 by 1 వేసేసుకుంటూ మంచి కలర్ లో రెండో వైపు టర్న్ చేసుకుంటూ ఇలా తీసేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకోవటం అయితే అయిపోయింది. ఎంత కలర్ లో ఎంత మంచిగా ఉన్నాయో చూడండి చూడటానికి అయితే. అలానే ఇలా తయారు చేసుకున్నవి టమాటా కెచప్ తో అయితే మంచి టేస్ట్ ఉంటది. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒక్కసారి. చూసారు కదా, మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి.